నమస్కారం. మీరు చేస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట రంగదాంపల్లి చౌరస్తా వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపానికి మరియు సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తా వద్ద ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ మనుచౌదరి, అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్, సిపి అనురాధ, అబ్దుల్ హామీద్ నివాళులర్పించారు. అలాగే డిగ్రీ కాలేజీ క్రికెట్ మైదానంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. జాతీయ గీతాన్ని, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సత్కారం చేశారు. రైతులకు నేస్తం నాణ్యమైన విత్తనం పథకం ద్వారా రైతులకు విత్తనాల బ్యాగులను పంపించేశారు. ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిపై మంత్రి ప్రసంగం ద్వారా వివరించారు. తెలంగాణ శిరస నమామి, నా తెలంగాణ శిరస నమామి, జై తెలంగాణ మనసా స్మరామి. నా తెలంగాణ శిరస నమామి, జై తెలంగాణ మనసా స్మరామి. వర్ధిల్లు వర్ధిల్లు నవ తెలంగాణ, గోదావరి తీర క్షేత్ర కాళేశ్వరం, కోడెలకు వరమిత్సు రాజరాజేశ్వరం. యాదగిరిగా కాచు లక్ష్మీ నరసింహం, భద్రాద్రిగా బ్రోచు కోదండరామం. గోదావరి తీర క్షేత్ర కాళేశ్వరం, కోడెలకు వరమిత్సు రాజరాజేశ్వరం. యాదగిరిగా కాచు లక్ష్మీ నరసింహం, భద్రాద్రిగా బ్రోచు కోదండరామం. అందాల నానేల ఆనవాలైనట్టి గద్వాల్ పోచంపల్లి పట్టు చీరను నట్టి, పాల్కురికి సోమన్న ప్రభవించినట్టి భాగవత పోతన్న పద్యమను నట్టి. నా తెలంగాణ శిరస నమామి, కాకతీయుల వీర కావ్యమను నట్టి, రుద్రాణియే రాణి రుద్రమ్మయైనట్టి. రమణీయ శిల్పాల రాసి రామప్పగా వాసికెక్కిన శిల్పనాట్యమను నట్టి. కాకతీయుల వీర కావ్యమను నట్టి, రుద్రాణియే రాణి రుద్రమ్మయైనట్టి. రమణీయ శిల్పాల రాసి రామప్పగా వాసికెక్కిన శిల్పనాట్యమను నట్టి. పేరిణి తాండవం పేరొందినట్టి, నిజాం నిరంకుశం నిలదీసినట్టి. పాటలను ఈటలుగా సంధించినట్టి, సుద్దాల గద్దర్లు గర్జించినట్టి. నా తెలంగాణ శిరస నమామి,
ఆళన్న వరదన్న దశరథి సినారే కవులతో పండిత ప్రధాని పీవీతో అందిస్తా ఉన్నాం. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీ స్టేట్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పుల శ్రీకారం చుట్టాం. 25 ఎకరాల సువిశాల విస్తారంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 58 పాఠశాలల నిర్మాణం చేపట్టాం. పాఠశాలల అభివృద్ధికి విద్యా కమిషన్ ఏర్పాటు చేశాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో నిరుపేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లక్ష్యంతో రాష్ట్రంలో ఇప్పటికే గృహ నిర్మాణం ప్రారంభించింది. నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తా ఉన్నాం. చెంచులకు ఇందిరమ్మ ఇళ్లు, గిరిజన ప్రాంతాలకు చెంచులకు 10,000 గృహాల కేటాయింపు, గిరిజనుల భూములకు సాగునీరు విద్యుత్ సదుపాయానికి ఇందిరా సౌర గిరి జల వికాసం కార్యక్రమం ప్రారంభించినది. హైదరాబాద్ అంతర్జాతీయ హంగులు, హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మెట్రో విస్తరణ శ్రీకారం చుట్టాం. జిహెచ్ఎంసీలో కంటైన్మెంట్ విలీనం చేయాలన్న ప్రజల చిరకాల వంచన నెరవేర్చాం. ఫ్యూచర్ సిటీతో పాటుగా 30,000 ఎకరాల సరికొత్త నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి ప్రణాళికలతో రాష్ట్రాన్ని 3 జోన్లుగా వర్గీకరించాం. ఔటర్ రింగ్ రోడ్డు లోపల నగరాన్ని కోర్ అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా, రీజనల్ రింగ్ రోడ్డు అవతల ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా నిర్ణయించాం. వరంగల్ విమానాశ్రయాన్ని సాధించాం. విశ్వ వేదికపై తెలంగాణ, రాష్ట్రం తెలంగాణ ప్రపంచ వేదికపై ఆవిష్కరించిన విజయం సాధించాం. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్, దావోస్, జపాన్ దేశాల్లో పర్యటించి భారీగా పెట్టుబడులు సాధించాం. హైదరాబాద్ వేదికగా పలు గ్లోబల్ ఈవెంట్లు నిర్వహించాం. AI గ్లోబల్ సమ్మిట్, బయో ఏషియా సదస్సు, ప్రపంచ సుందరి పోటీలను విజయవంతంగా నిర్వహించాం. ఈ సందర్భంగా మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల వివరాలని మేము ముందు ఉంచుతా ఉన్నాం. మహిళలకు ఉచిత బస్సు, మహిళా మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 5,53,00,000 మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకొని 208 కోట్ల రూపాయలు లబ్ధి పొందారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 180,55,00,000 మంది ఈ పథకం ద్వారా 6,029 కోట్ల రూపాయలు లబ్ధి పొందారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో వైద్య పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పెంచి కొత్తగా 163 వ్యాధులను చేరుస్తూ మొత్తం 1,835 వ్యాధులను ఈ పథకం పరిధి విస్తరించడం జరిగింది. జిల్లాలో 9 డిసెంబర్ 2023 నుంచి నేటి వరకు 86 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 34,566 మంది నిరుపేదలకు శస్త్రచికిత్సలు అందించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు జిల్లాలో గ్రామ పంచాయతీ స్థాయిలో 513 ఇందిరమ్మ కమిటీలు మరియు 5 మున్సిపాలిటీల్లో 115 వార్డు స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. 100% సబ్సిడీలు 5 లక్షల రూపాయలు అందించి ఇప్పటికే 5,128 మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. 335 లబ్ధిదారులు ఇప్పటికే మొదటి దశ పూర్తి చేసిన వారికి 335 మందికి 3,35,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది. కొలవచ్చు అని ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రభుత్వంలో భాగస్వామిని ప్రజలకు సేవ చేసే భావిస్తూ ప్రజల అభివృద్ధిలో పాల్పంచుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు, అన్ని కులాలకు సమానంగా అందినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. వివిధ కులాల జనాభా సమాచారం ప్రకారం పాలకుల వద్ద ఉన్నప్పుడే మాత్రమే ఆయా కులాల అభివృద్ధికి ప్రణాళికలు చేయడం సులభమవుతోంది. ఇదే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే అందరినీ ప్రశంసలు పొంది దేశవ్యాప్తంగా నిర్వహించబోయే కులగణనకు రోల్ మోడల్గా ఆదర్శంగా నిలిచింది. మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరాలో భాగంగా ఇప్పటికే 1,78,000 మంది వినియోగదారులకు 7,54,000 గ్యాస్ సిలిండర్లు 22,82,00,000 రూపాయలతో అందించడం జరిగింది. గృహజ్యోతి ఆహార భద్రత కార్డు ఉండి 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకుంటే అటువంటి 1,90,000 మందికి 5,95,00,000 రూపాయల లబ్ధి ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని నిరుపేదలకు 12 రూపాయల చొప్పున మొదటి విడత 26 మండలాల్లో 26 గ్రామ పంచాయతీలు 748 లబ్ధిదారులకు ఎంపిక చేసి వారి ఖాతాలో మొదటి విడత 6,000 రూపాయలు చొప్పున వారి వ్యక్తిగతంగా జమ చేయడం జరిగింది. రాజీవ్ వికాసం జిల్లాలో నిరుద్యోగ ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో నేటి వరకు SC, ST, BC మైనార్టీ యువత నుండి 59,860 అప్లికేషన్లు స్వీకరించడం జరిగింది. రవాణా శాఖ ఎలక్ట్రిక్ వాహన పాలసీ, వెహికల్ స్క్రాపింగ్ పాలసీ, సారథి మరియు వాహనం సంబంధించి, అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా
మరి రైతు ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో పాటుగా నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ ద్వారా కూడా ఆయకట్టు 1,06,000 ఆయకట్టు నీరు అందించడానికి 1,196 కోట్ల రూపాయలతో మంజూరైనటువంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్ 90% పనులు పూర్తి చేయడమైంది. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ ఆయిల్ ఫామ్తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా మరి విస్తీర్ణాన్ని పెంచడం కావచ్చు, ఇతరత్ర అనేక రకాలుగా మరి ఆయిల్ ఫామ్తో పాటుగా నూనె తయారీ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫీడ్ ఆధ్వర్యంలో నంగునూరు మధ్యలో ఈ కొద్ది రోజుల్లోనే దాన్ని ప్రారంభించుకునే విధంగా మరి కార్యాచరణ తీసుకోవడం జరుగుతోంది. పట్టు పరిశ్రమల శాఖ జిల్లాలో 1,180 ఎకరాల నుంచి మళ్ళీ ఇంకా పెంచే విధంగా రైతుల యొక్క ప్రోత్సాహం కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖకు సంబంధించి కూడా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక టార్గెట్గా సంచార పశు వైద్యశాలను ఏర్పాటు చేసి 1962 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా రైతులకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంచుతూ ఉన్నాం. జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమంలో భాగంగా అనేక పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడం జరిగింది. మత్స్యశాఖ జిల్లాలో ఉన్నటువంటి 1,715 సాగునీటి చెరువులు, కుంటలు మరియు రిజర్వాయర్లో 24,372 సభ్యులు, 378 మత్స్య పారిశ్రామిక సహకారంగా 10,947 స్వయం సహాయక సంఘాలకు 905 కోట్ల రూపాయల బ్యాంక్ లీకేజ్ రుణాలను అందించడం జరిగింది. ఆసరా పింఛన్ పథకం, చేయుత పింఛన్ పథకం కింద జిల్లాలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలతో మరియు ఇతర అర్హులందరికీ కలిపి 1,85,200 పెన్షన్దారులకు 40 కోట్ల రూపాయలను ప్రతి నెల పింఛన్ అందించడం జరుగుతోంది. అటవీ శాఖ వన మహోత్సవం 2025 సంవత్సరంలో 22 లక్షల మొక్కలను నాటి లక్ష్యానికి 25 లక్షల మొక్కల నర్సరీలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ వన మహోత్సవం లోపల మొక్కలు నాటేదానికి ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని అందరూ భాగస్వాములు కావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పౌర సరఫరాల శాఖ ధాన్యం కొనుగోలు జిల్లాలో యాసంగి 24-25 సంవత్సరంలో 419 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 79,822 మంది రైతుల నుండి 3,35,271 మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యము, 9,250 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం సేకరించి 706 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. సన్న రకం ధాన్యం అమ్మిన రైతులకు కనీస మద్దతు ధరతో పాటుగా 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ సన్న బియ్యం పంపిణీ ప్రతి నెల ప్రజా పంపిణీ వ్యవస్థ కింద 686 చౌక ధరల దుకాణాల ద్వారా 2,98,985 ఆహార భద్రత కార్డుదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల, అంత్యోదయ కార్డులకు 35 కిలోల, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల చొప్పున ఉచితంగా ఫోర్టిఫైడ్ ఫైన్ సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతోంది. జిల్లాలో మొత్తంగా 5,510 మెట్రిక్ టన్నులు సన్న బియ్యం ప్రతి నెల సరఫరా చేయబడతా ఉంది. 900 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ సన్న బియ్యము జిల్లాలో 152 ప్రభుత్వ హాస్టల్స్కు 1.281 ప్రభుత్వ పాఠశాలకు ఇతరత్ర సరఫరా చేయడం జరుగుతూ ఉంది. త్రాగునీటి సరఫరా జిల్లాలోని కొమటిబండ, మల్లన్న సాగర్ మరియు ఎల్ఎండి కరీంనగర్ వద్ద గల నీటి శుద్ధి కేంద్రాల ద్వారా 760 ఆవాసముల కింద 2,05,000 ఇళ్లకు 1.55 OHS ట్యాంకుల ద్వారా నిత్యం రక్షిత త్రాగునీటి సరఫరా చేయబడుతోంది. రహదారుల మరియు భవనముల శాఖ ప్రణాళిక పనులు 611 కోట్ల రూపాయలతో 148 కిలోమీటర్ల 13 రోడ్డు పనులను 6 కోట్ల రూపాయలతో పై వంతెన నిర్మాణ పని అభివృద్ధి చేస్తూ ఉన్నది. కోయడ సముద్రాల మధ్య 8 కిలోమీటర్ల 2 వరుసల రహదారి మరియు నిర్మాణ దశలో ఉంది. మరి సిద్దిపేట చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ 60 కిలోమీటర్ల మేరకు 2 వరుసల రహదారి నిర్మాణం చివరి దశలో ఉంది. ప్రణాళికేతర పనులు 168 కోట్ల రూపాయలతో 229 కిలోమీటర్ల 38 రోడ్డు పనులు 25 కోట్ల రూపాయలతో 5 వంతెన నిర్మాణ పనులు దశలో ఉన్నాయి. అదేవిధంగా పంచాయతీరాజ్ సంబంధించి 81 లక్షల రూపాయలను జిల్లా పరిషత్ నిధులతో 30 పనులకై మంజూరు ఇచ్చి అందులో పనుల యొక్క పురోగతి చూపెడతా ఉన్నాం. ఈ విధంగా వివిధ రకాల అభివృద్ధికి సంబంధించి సిఆర్ఆర్ నిధుల ద్వారా కానీ ఇతర మరేగా నిధుల ద్వారా కానీ మరి పనుల యొక్క పురోగతికి ముందుకు కదలడం జరుగుతోంది. పరిశ్రమల శాఖల ద్వారా 35,964 మంది రైతులను రుణ విముక్తులను చేయడం జరిగింది. 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. రైతుకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నాం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతూ ఉంది. గత ఏడాది 2.90 కోట్ల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు
ఎకరాకు 10,000 రూపాయలు పరిహారం ఇస్తా ఉన్నాం. సన్నధాన్యానికి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ చెల్లిస్తా ఉన్నాం. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతోంది. నిరుపేదలకు సన్న బియ్యం పథకం, పేదల ఆకలి తీర్చడంతో పాటు వారి ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం లాంటి పథకాలను అమలు చేస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం, సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తోంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. పారదర్శకంగా కులగణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. యువతకు ఉపాధి ఉద్యోగాలు 2025 ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీలకు 29 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం అనేది. వీరి ద్వారా గ్రామ పంచాయతీల్లో కూడా ట్రాక్టర్ల ద్వారా ప్రతి ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్త సేకరణ చేసి సేంద్రియ ఎరువును తయారు చేయడం కూడా జరుగుతూ ఉంది. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ DRDO జిల్లాలో మరణనీయ కింద ప్రభుత్వం ఇప్పటివరకు 1,97,000 జాబ్ కార్డులు జారీ చేసి 3,90,000 మంది వేతనదారులకు నమోదు చేసుకోవడంతో 16 లక్షల పనిదినంలకు గాను వేతన రూపంలో 47 కోట్ల రూపాయలు చెల్లించడమైంది. 95 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, కిచెన్ షెడ్లు, పాఠశాల మరుగుదొడ్లు, క్యాటిల్ షెడ్లు, పౌల్ట్రీ షెడ్లు, ఇతరత్ర రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మహిళా శక్తి పాలసీలో 14 కార్యక్రమాల ద్వారా సంవత్సరానికి 2,024 ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు ఆర్టీసీకి కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ఇప్పటికే 150 బస్సులు అందజేయడం జరిగింది. రైతుల రుణవిముక్తి దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా